మోడల్ నెంబర్ వచ్చేసి YM50 LCD యూనివర్సల్ వాషింగ్ మిషన్ PCB. ఓకే, ఇది ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు. దీంట్లో ఉన్న మనకి ఏమేమి వస్తాయి, దానికి కావాల్సినవి ఇంకా అన్నీ చూద్దాం ఒకసారి. ఇప్పుడు వచ్చేసి ఓకే, ఫుల్ LCD డిస్ప్లే. దీని వెనకాల వైరింగ్ డయాగ్రామ్ కూడా ఉంది. మనం ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కొంచెం కొత్త అయినా పర్లేదు, ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఏది దేనికి ఎక్కడ వాడాలనేది డీటెయిల్గా రాసి పెట్టేసి నేను. ఓకే, వైరింగ్ కనెక్షన్, ఇంకా సెన్సార్కి, డోర్ స్విచ్కి ప్రతిదీ మంచి క్లియర్గా డయాగ్రామ్ వేసి పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు డిస్ప్లే ఇంకా బటన్స్. ఇక్కడ దీనికి మంచి క్లిప్తో పాటు ఇచ్చేసిండు, వైర్లు జాయింట్ చేయకుండా, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఒకటి సెన్సార్, ఇది ప్రెషర్ సెన్సార్ అనమాట. దీనికి సూటబుల్ అయ్యేది దీనికి ఇచ్చేసిండు, మనం పాత వేయకూడదు. ఇంకా దీని డిస్ప్లే పైన అంటించడానికి దీనికి ఒక స్టిక్కర్ కూడా ఇచ్చిండు, డబుల్ టేప్ అనమాట, పైన డిస్ప్లే అతికించడం కోసం. ఓకే, బాగుంది ఇది. ఇవి వైర్లు జాయింట్ చేసుకోవడానికి. ఇంకా దానిపైన రబ్బర్ క్లిప్స్ కూడా వచ్చినాయి, క్లిప్స్ పిన్స్ ఇంకా క్లిప్స్ వచ్చినాయి. వచ్చేసి మదర్ బోర్డ్, మెయిన్ కంట్రోల్ బోర్డ్ అనమాట, టోటల్ కంట్రోలింగ్. దీంట్లో కూడా మనకు ఎక్కడ ఏమేమి అనేది ఏసీ ఇన్పుట్, ఇంకా మోటార్కు ఫార్వర్డ్, రివర్సు, ఇంకా ఇన్లెట్ వాల్కు, తర్వాత అవుట్లెట్ డ్రైన్ మోటార్కి సపరేట్గా కనెక్షన్ ఇచ్చి పెట్టిండు. ఇంకా డోర్ స్విచ్కి, ఇంకా ప్లస్ ఇక్కడ సెన్సార్కి కూడా కనెక్షన్ ఇచ్చిండు. మనం అన్నిటిని వాడుకోవచ్చు. బాగుంది, క్వాలిటీ కూడా మంచిగా ఉంది. ఇంకా వాటర్ ప్రూఫింగ్ చేసింది మొత్తం. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తానికి అయితే నీట్గా బాగుంది. ఇంకా ఎవరైనా ఇన్స్టాల్ చేయడానికి ఈజీగా ఉంది మంచిగా. దీంట్లో నెక్స్ట్ వీడియో వచ్చేసి దీన్ని మనం మిషన్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఫిట్టింగ్ చేసి ఒకసారి రన్నింగ్ చేసి అంత పర్ఫెక్ట్గా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియో చూసినందుకు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.